నమస్తే. గత వారం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన టాపికే హాట్ టాపిక్గా మారింది. ఒక పక్కన ఆమె కొత్త పార్టీ పెట్టబోతా ఉందన్నటువంటి వార్తలు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందన్నటువంటి వార్త. సో ఆమె సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలని తాను ఢిల్లీలో కలిసిందన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు? ఆమె సంబంధించినటువంటి రాకని వాళ్ళు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారితో. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈరోజు వార్త ప్రధానమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కవిత రాబోతుంది అన్నటువంటి వార్త. సో మీరు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో దీని పట్ల ఎట్లా స్పందిస్తారు? ఆమెను మీ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారా? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదు. ఎందుకంటే తను లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. ఎందుకంటే చేసిన పాపాలన్నీ వాళ్ళే చేసి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబము, అదేవిధంగా కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్రంలో భారత్ జాగృతి పార్టీగా మారింది. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా తెలంగాణ రాష్ట్రంలో భారత్ జాగృతి పార్టీగా మారి వాళ్ళే భారతీయ జనతా పార్టీలో పార్టీ పెట్టిస్తూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిస్తుంది. రేవంత్ రెడ్డి గారే వెనుక ఉన్నారు. ఆ లెటర్ రాసింది కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ టీ న్యూస్ చేశారు. తర్వాత కల్వకుంట్ల కవిత గారు నేనే రాసిన లేఖ అని చెప్పడంతో ఇప్పటివరకు మౌనం వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావద్దని చెప్పేసి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికారం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద నెపనెట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. బహుజనుల ఓట్లు చీల్చే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. సో ఆమె ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ స్కీములో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి తానే వస్తానని చెప్పేసి ఒకవేళ కనుక మీ పార్టీతో సంప్రదింపులు కనుక చేసినట్టు ఉంటే, సో మీ యొక్క వర్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆమె అసలు వద్దన్నటువంటి ఫీలింగ్ తోటే ఉన్నారా, లేకపోతే వస్తే ఖచ్చితంగా తీసుకుందాం, ఆమెకు జాగ్రత్త ఉంది, ఆమెకు ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి పార్టీకి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అంటారు? ఇదంతా భారతీయ జనతా పార్టీతో లోపాయికర ఒప్పందం. మీరు చూడండి, దేశంలో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏ వ్యక్తి మీద అయితే ఆ వ్యక్తి ఏదైనా పార్టీని పెడతాడు, తర్వాత భారతీయ జనతా పార్టీ కలిసిపోయిన పరిస్థితి. కేసులు కాకముందు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, డిప్యూటీ సీఎం. ఈడీ సిబిఐ కేసు కాగానే తన భారతీయ జనతా జాయిన్ అయిపోయిన పరిస్థితి. అదే కాక శుభేందర్ అధికారి టీఎంసీలో ఉండి మంత్రి ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో బీజేపీ నేత ఇప్పుడు పశ్చిమ బెంగాల్కు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అదేవిధంగా మహారాష్ట్రలో అశోక్ చవాన్ గారు, ఎన్సీపీ అజిత్ పవార్ గారు, ఇట్లా ఎప్పుడు దేశంలో ఈడీ సిబిఐ కేసులు ఎవరి మీద అయితే వాళ్ళు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో కలవబోతా ఉన్నారు, కలిసి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీ ఓటు చీల్చడం కోసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బహుజన రాష్ట్రం అని చెప్పేసి పార్టీ పెట్టి తర్వాత భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేసే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేలయ్యే ప్రయత్నంలో బాగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలా, నరేంద్ర మోడీ ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, కేసీఆర్ గారి డైరెక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల కవిత వెనక ఉండి పార్టీ పెట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని, సోషల్ జస్టిస్ అని, బీసీల గురించి, పూలే గారి గురించి, సావిత్రిబాయి పూలే గురించి పెద్ద ఎత్తున కల్వకుంట్ల కవిత గారు మాట్లాడే ప్రయత్నం అంతకుముందే మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్రం కులగణన జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కల్వకుంట్ల కుటుంబం ఎవరు కూడా వివరాలు ఇవ్వలేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు ఒక్కరే వివరాలు ఇచ్చిన సందర్భం. తర్వాత కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ బైకాట్ చేస్తే కల్వకుంట్ల కవిత గారు బైకాట్ చేయకుండా ఆ పార్టిసిపేషన్ చేసి చర్చల్లో బీసీల గురించి మాట్లాడిన సందర్భం. కాబట్టి చాలా రోజులు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నన్ను పక్కన పెడుతుందని చెప్పేసి చాలా దూరదృష్టితో ఆలోచించడానికి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దీని వెనక చివరిగా తెలిసేది భారతీయ జనతా పార్టీ మాత్రం. ఇప్పుడు ఒక పక్కన బీజేపీ పార్టీ పైన తన తండ్రి విమర్శలు చేయలేదు, మాట్లాడలేదు వరంగల్ సభ ద్వారా, నువ్వు ఇంకా బీజేపీ గురించి మాట్లాడాల్సి ఉండే అని చెప్పేసి ఆ లేఖలో ప్రధానంగా చెప్పింది. సో ఒక పక్కన ఆమె బీజేపీ పైనే ఎక్కువ పెట్టినటువంటి కవిత బీజేపీ పార్టీతో ఏ విధంగా ములాఖత్ అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? బీజేపీ మద్దతు తీసుకున్నప్పుడు తను బీజేపీని అట్లాంటి మాటలు మాట్లాడకపోతే బీజేపీ పెట్టించినట్టు అవుతుందా?
అందుకే ఏదో అనలేదు అన్నట్టు అన్నారు. కేసీఆర్ గారు కూడా ఆ సభలో ఎలకతుర్తి సభలో 100 కోట్లు ఖర్చు పెట్టిన సభలో ఆయన పల్లెత్తి మాట ఓన్లీ తెలంగాణకు సంబంధించి కేంద్రం అన్యాయం చేస్తూ ఒక ఓటు మాత్రమే మాట్లాడి దేశానికి సంబంధించినటువంటి సింధూర్ ఆపరేషన్కు మద్దతు ప్రకటించింది తప్ప ఏది కూడా భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట కేసీఆర్ గారు అనలేదు. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు కూడా అదే ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉందని చెప్పి మాట్లాడింది తప్ప ఆమె కూడా ఏం మాట్లాడలేదు కదా. భారతీయ జనతా పార్టీ మీద ఎక్కువ మాట్లాడాల్సి ఉండే అని అన్నది అంతే. కాబట్టి ఆ మాట అన్నంత మాత్రాన భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండదని కాదు. దేశంలో ఏ వ్యక్తితోటైనా ఏ కుటుంబంలో చిలుకలు తీసుకొచ్చిదే భారతీయ జనతా పార్టీ. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి దేశంలో. ఇప్పుడు అన్నాడీఎంకేలో చిలుకలు తీసుకొచ్చి ఇప్పుడు అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీ తమిళనాడులో పొత్తు. దానిలో బాగా అన్నమలైన తీసేమంటే ఏకంగా భారతీయ జనతా తొలగించింది. వాళ్ళు సూచించినటువంటి నాగేంద్రను పెట్టిన పరిస్థితి. అన్నమలైకి రాజ్యసభ ఇవ్వద్దంటే ఇయ్యని పరిస్థితి. రేపు 4వసారి దేశంలో అధికారం రావాలంటే అన్ని పార్టీలు అవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మాకు శత్రువు తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలని మాకు మిత్రులని చెప్పి భారతీయ జనతా భావిస్తుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో దోస్తానం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దోస్తానం చేస్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల కవిత గారిని కూడా ఒక సైడు మరొక సైడ్ మెయింటైన్ చేసే ప్రయత్నంలో ఒక ఇంట్లో ఇద్దరితో సఖ్యత మెయింటైన్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. మీరు ఆంధ్రలో చూస్తే పురంధేశ్వర్ గారు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ, అంతకుముందు వైసీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే పోటీ చేసిన పరిస్థితి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ గారికి బద్ధ శత్రువు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించిన ఎన్టీఆర్ గారి కూతురు తనే కాంగ్రెస్ పార్టీలో 2 కేంద్ర మంత్రి అయిన పరిస్థితి. కాబట్టి రాజకీయాలు ముఖ్యమని చెప్పేసి కల్వకుంట్ల కుటుంబం భావిస్తాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా పార్టీ పెట్టాలనే ఒక దురదృష్టితోటి కల్వకుంట్ల కవిత గారు ముందుకు పోతా ఉంది. బహుజనుల ఓటు చీల్చే ప్రయత్నం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేలయ్యే ప్రయత్నం, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లాభం జరగాలి, ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ లాభం జరగాలని చెప్పేసి 2 పార్టీల మధ్య లోపాయికారికి ఒప్పందంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు. అంటే కేసీఆర్ ఆదేశాలతోటి తన కూతురు బయటకు వస్తుందని అనుకోవచ్చా? నిజంగా కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయి అన్నటువంటి అంశం ఏమన్నా మీకు ఏమన్నా అంటే అటువంటి పరిస్థితి ఉందంటవా? వాళ్ళ దాంట్లో అల్లకొల్లం కావడం, ఇటువంటి గొడవలు, ఇదంతా కూడా కేవలం మీడియా సృష్టి మాత్రమేనా? నిజంగా అటువంటి కవితకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నటువంటి భావనతో ఆమె బయటకు వస్తా ఉన్నదా? అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ తర్వాత తను రాజకీయాలు మొత్తం బంద్ చేసి నువ్వు అమెరికాలో ఉందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడితే తను కోపోద్రేకులై తెలంగాణ రాష్ట్రంలో నేను ఎంపీఏ పనిచేసిన, ఎమ్మెల్సీ ఉన్నా, ఖచ్చితంగా నేను నీకేం తక్కువ ఉందో నాకంత తక్కువ ఉందని చెప్పి చాలా రోజులు గలాట జరుగుతున్నమాట వాస్తవం. దానిలో భాగంగా కల్వకుంట్ల కుటుంబంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో వివరాలు ఎవరు ఇవ్వకున్నా కల్వకుంట్ల కవిత గారు ఇచ్చారు. తను బీఆర్ఎస్ పార్టీ మొత్తం బైకాట్ చేస్తే కౌన్సిల్లో తను ఉండి మాట్లాడే పరిస్థితి. కాబట్టి తను చాలా రోజులు మదన పడుతున్నమాట వాస్తవం. కాకపోతే ఏ కుటుంబం అయినా ఎవరో ఒక వ్యక్తిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తమిళనాడులో డిఎంకే సంబంధించి కరుణానిధి గారు అలిగిరికి స్టాలిన్ గారి మధ్య పంచాయతీ అయితే కరుణానిధి గారు స్టాలిన్ పక్షాన్ని నిలబడితే అలిగిరి అవుట్ అయిన పరిస్థితి, అక్కడ అధికారం కోల్పోయారు. తర్వాత ములాయం సింగ్ గారి కుటుంబంలో తమ్ముడు శివపాల్ యాదవ్, కొడుకు అఖిలేష్ యాదవ్ మధ్య పంచాయతీ ములాయం సింగ్ గారు అఖిలేష్ యాదవ్ సైడ్ నిలబడరు, కానీ అక్కడ గవర్నమెంట్ కోల్పోయిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల జగన్ మధ్య పంచాయతీ అయితే విజయలక్ష్మి గారు షర్మిల పక్షాన్ని నిలబడరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోల్పోయిన పరిస్థితి. మహారాష్ట్రలో ఎన్సీపీ సంబంధించి శరద్ పవార్ గారు అజిత్ సింగ్ పవర్ అండ్ సుప్రియ సూలే మధ్య పంచాయతీ జరిగినప్పుడు సుప్రియ సూలే పక్షాన్ని నిలబడ్డప్పుడు ఎన్సీపీ కూడా అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ విభేదాలు అనేది ఇవాళ ఒక స్టేట్లో అయింది కాదు, ఇది అన్ని రాష్ట్రాల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో కనపడుతుంటుంది. కాబట్టి రీసెంట్గా లల్లు ప్రసాద్ కుటుంబంలో కూడా తగాదాలు చూసినాం మనం. తేజ్ ప్రతాప్ యాదవ్ని సస్పెండ్ చేసిన పరిస్థితి, తేజస్వి యాదవ్ పక్షాన్ని లల్లు ప్రసాద్ కుటుంబం నిలబడి. కాబట్టి తెలంగాణలో కూడా కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ గారి సైడ్ నిలబడతారా, కవిత గారి సైడ్ నిలబడతారా అన్నప్పుడు కేటీఆర్ గారి సైడే నిలబడే అవకాశం ఉంది. కాబట్టి వర్కింగ్ ప్లేన్ చేసాడు. ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు అని చెప్పి చెలకతూర్తి సభ ద్వారా తేలింది. కాబట్టి మే 1వ తారీఖు నాడే ఆమె ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాల కాలంలో మనం సోషల్ జస్టిస్ చేయలేకపోయినాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా మెరుగ్గా చేసే అవకాశం చేయలేకపోయినాం అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడి 2వ తారీఖు నాడు లేఖ రాసిన పరిస్థితి. కాబట్టి రేపో ఎల్లుండో జెండా కూడా ఆవిష్కరిస్తుందని చెప్పి సమాచారం వస్తూ ఉంది. నిన్ననే ఏకంగా 11 విభాగాలకు సంబంధించి సింగరేణిలో రీజనల్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా టీబీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆ 3 పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఓటు చేసి బీఆర్ఎస్ పార్టీ మేలు చేసే ప్రయత్నం, వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి లోపాయికారి ఒప్పందంలో భాగంగా కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు సృష్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూనే ఒకవైపు చేస్తూ తన వైపు తిప్పుకునే ప్రయత్నం భాగంగా కల్వకుంట్ల కవిత గారు వెనకాల ఉండి నడిపించేది అమిత్ షా, మోడీ మాత్రమే.
ఒక పక్కన కుటుంబంలో తగాదాలు అవుతా ఉన్నాయి, అన్నతో పంచాయతీ అవుతా ఉంది, నాయనతో కూడా బాగానే పంచాయతీ అవుతుంది కవిత కన్నటువంటి విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆమె కుటుంబాన్ని సమర్థిస్తూ మరో పక్కన కేటీఆర్కి ఏసీబీ నోటీసులు పంపించిన తర్వాత ఒక ట్వీట్ చేయడం జరిగింది అన్నకు మద్దతుగా. ఇదంతా కూడా కక్ష సాధింపు ధోరణిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది, అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వాళ్ళ అన్నకి మద్దతుగా ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? కుటుంబంలో కలహాలు అయితే అన్నకు సంబంధించిన విషయంలో ఆమె ఏం మాట్లాడుకో న్యూట్రల్గానే ఉండాలి, నెగిటివ్గా నేను కామెంట్ చేయాలి, కానీ ఆయనకు పాజిటివ్గా అటువంటి ట్వీట్ చేయడం జరిగింది. ఇది మాత్రమే. గతంలో ఆల్రెడీ కార్ రేసింగ్ వ్యవహారంలో 54 కోట్ల రూపాయలు రెండో సీజన్ నిర్వహించకుండా కూడా విదేశీ అకౌంట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పంపించారు. కాబట్టి ఆ విషయంలో ఏసీబీ కేసు అయింది. అదే కాకుండా 10 కోట్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా, మున్సిపల్ శాఖ పంపాల్సిన నిధులు హెచ్ఎండిఏ నుంచి పంపారు. కాబట్టి ఆ విషయంలో ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి రెండోసారి విచారణ రమ్మని చెప్పేసి ఏసీపీ వారు విచారణ పిలిచారు. అది ప్రాసెస్లో భాగంగా మాత్రం జరిగింది తప్ప ఇక్కడ విచారణ సంస్థలో పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా అది ఇస్తే కూడా దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నామమాత్రంగా మాత్రమే కేటీఆర్ గారికి వారు మద్దతు ప్రకటించింది తప్ప ఇక్కడ ఏదో కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అని చెప్పలేదు, ఏరుకుంపడి పెడతా అని చెప్పలేదు, ఏం జరగబోతుందని త్వరలో ప్రకటించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆల్రెడీ జాగృతి సంబంధించిన కమిటీలు కూడా అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా అప్రమత్తం అవుతూ ఈ రోజు కూడా హరీష్ రావు గారిని పిలిపించి కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం. ఆనాడు ఈటెల రాజేంద్ర గారు పార్టీ మారినప్పుడు హరీష్ రావు గారు ప్రయారిటీ పెరిగింది, కల్వకుంట్ల కవిత గారు ద్వారా బీఆర్ఎస్ పార్టీ ముస్లిం ప్రారంభమైన మరొకసారి హరీష్ రావు గారు ప్రయారిటీ పెరిగింది. కాబట్టి కేటీఆర్ గారు 2 గంటల పాటు హరీష్ రావు గారు ఇంటికి పోయి ఈరోజు కల్వకుంట్ల కేసీఆర్ గారు రెండోసారి పిలిపించుకోవడం అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతా ఉన్నారు. దాని వెనకాల భారతీయ జనతా పార్టీ మొత్తం అంత యంత్రాంగాన్ని రెడీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి రావద్దు, రేవంత్ రెడ్డి గారు రెండోసారి వస్తే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం రద్దు చేస్తుందని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకుని ముందుకు పోతే దాదాపు 63 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూలిపోయింది. తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసినప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీ కులగన్న చేయకుండా బీసీలను ముంచుతుండో మోసం చేస్తున్నట్టునే ఏకంగా జనగణనలో కులగన్న పెట్టే పరిస్థితి భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాబట్టి డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, దేశంలో సింధూర్ ఆపరేషన్ అప్పుడు కావచ్చు, ఎప్పటికప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డికి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తూ కల్వకుంట్ల కవిత గారిని వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఒక పక్కన అందాల పోటీలు అని చెప్పేసి మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పి దానికి ఇన్ని కోట్లు మేము స్పాన్సర్స్ వస్తూ ఉన్నారు, మేమే పెట్టేది 2-3 కోట్లు అని చెప్పేసి మీరు కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఒక పక్కన అందాల పోటీలకు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వివాదాస్పదంలోనే చిక్కుకున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి అందాల పోటీ అని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించాలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతా ఉంది జనాల్లో, కానీ మరో ముఖ్యంగా ప్రతిపక్ష సంబంధించినటువంటి నేతలు సైతం కూడా దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మిస్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిల్లా మ్యాగీ అన్నటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైన కాకపోయినప్పుడు కూడా నిర్వాహకుల పైన ఆమె కొన్ని ఆరోపణలు చేస్తూ నన్ను హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలో నన్ను ఒక వేషగా చూసిండు, నన్ను పైన మిస్బిహేవ్ చేసిందని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ఒక చర్చ నడుస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమర్థించుకుంటుంది? మిల్లా మ్యాగీకి సంబంధించి భారతదేశంలో ఉన్నప్పుడు, తెలంగాణ హైదరాబాద్లో ఉన్నప్పుడు తను తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ సంబంధించిన హెరిటేజ్ మీద, తెలంగాణ టూరిజం మీద, టెంపుల్ల మీద అద్భుతంగా వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో పెట్టిన పరిస్థితి మనం చూసినాం. తను విదేశాలకు పోయేటప్పుడు కూడా తన తల్లిదండ్రులకు బాగాలేదు, నేను పోతున్నని చెప్పేసి నిర్వాహకులు అనుమతి తీసుకుని వారు విదేశాలకు పోయిన తర్వాత ఆమెనెవరో సాధ్యం ప్రోవేట్ చేసిరు. కాబట్టి తను ప్రభుత్వం మీద కావచ్చు, కొంతమంది వ్యక్తుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నిజంగానే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందా, లేకపోతే తన మాటలు ఎవరైనా వక్రీకరించిన విషయాలు బయటపడాలి. కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి నిజంగానే ఇట్లాంటి పరిస్థితి జరిగితే మాత్రం ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. తన మన అనే భేదం ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటీ చేసే ప్రయత్నం మాత్రమే, నిర్వాహకులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ భద్రత కల్పిస్తూ ఏర్పాట్లు మాత్రమే చూస్తూ ఉంది. దీనికి 100 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ బదనాలు చేసిన మాట వస్తుంది. మొత్తం ఖర్చే 28 కోట్ల రూపాయలు. 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 7 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్, 14 కోట్ల రూపాయలు ఎవరైతే మిస్ వరల్డ్ నిర్వహిస్తారో వారు పెడతాం. మొత్తం 28 కోట్లు. దీన్ని 200 కోట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బదనాలు చేశారు. వాళ్ళలాగా కార్ రేసింగ్ నిర్వహించకుండా కూడా 54 కోట్ల రూపాయలు మేము చెల్లించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిర్వాహకు సంబంధించి వారు ఇక్కడ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా హైదరాబాద్ రిటైల్ మీద, టూరిజం మీద, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించిన వెదర్ మీద పెద్ద ఎత్తున తన ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించి విదేశాలకు పోయిన తర్వాత ఒకేసారి
అదేవిధంగా ఎవరో ఏదో చేసిరని చెప్పేసి నా మీద నన్ను ఒత్తిడి చేసిరు, నన్ను బలవంత పెట్టరు, నన్ను లైంగికంగా వేధించే ప్రయత్నం చేసిరని చెప్పేసి ఇప్పుడు ఇట్లాంటి వీడియోలు క్రియేట్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తారు? అది బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి చేస్తారు. ఆమెకు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ రకరకాల జిమ్మిలు చేసే ప్రయత్నం. మీకు కేవలం తెలంగాణకు సంబంధించిన మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలు కావు, స్టేట్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ గా వచ్చినటువంటి వార్తలు. ఒక వీడియో బయటకు వచ్చినప్పుడు అది నిజమా వాస్తవం అని చెప్పి తెలుసుకున్న తర్వాత పెట్టాల్సింది. కాకపోతే పోలింగ్ కోసం కావచ్చు, లేకపోతే రేటింగ్స్ కోసం రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు కాదుగా చేసేది, ఇద్దరు చేస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అందాల పోటీలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రశంసలు కీర్తి ప్రతిష్టలు కూడా హైదరాబాద్ పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ టెంపుల్ టూరిజం కావచ్చు, ఎక్కువ టూరిజం పెంపొందించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్కు మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డ పేరు రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పన్నిన పన్నాగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ 17-18 నెలలు అయితే ఉంది అధికారంలోకి వచ్చి, కనీసం మంత్రివర్గ విస్తరణలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ఇదంతా కూడా విఫలమైపోతా ఉన్నది. అసలు పోస్టులు భర్తీ చేసుకున్నటువంటి అసమర్థ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు 18 నెలల నుంచి ఈ పోస్టులు నింపుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మరో పక్కన రేవంత్ రెడ్డి సూచించినటువంటి పేర్లని కనీసం అధిష్టానం పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేదు అధిష్టానానికి అన్నటువంటి విమర్శలు కూడా బలంగా వినపడతాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో టెక్నికల్ గా రాజ్యాంగం ప్రకారం మాత్రమే ఖాళీ ఉన్నమాట వాస్తవం 6 పదవులు. కాకపోతే పోర్టుఫోలియోలు ఎక్కడ కూడా ఖాళీగా లేవు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో దాదాపు అన్ని నామినేట్ చైర్మన్లు కావచ్చు, అడ్వైజర్ కావచ్చు, అన్ని నింపుకున్న పరిస్థితి. కాకపోతే కార్యవర్గం రాలేదు. మంత్రివర్గంలో టెక్నికల్ గా 6 పోస్టులు నింపుకునే అవకాశం ఉంది. నామినేటెడ్ చైర్మన్లు కూడా నింపుకునే అవకాశం ఉంది. కాబట్టి జూన్ మొదటి వారంలో మొత్తం అన్ని పదవులను నింపి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జూలై మాసంలో లోకల్ బాడీ ఎలక్షన్లు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా కులగన్న చేసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెంచాలని చెప్పి ప్రభుత్వం భావించి కొంత లేట్ అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 34% ఉన్న రిజర్వేషన్ 18% కుదించి బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఎలక్షన్ లేట్ అయినా కూడా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ రాకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా జూన్ 1st వారంలో కార్యవర్గం కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మిగతా నామినేటెడ్ పోస్టులను కూడా నింపి ఖచ్చితంగా రైతు బంధు సంబంధించి కూడా 9 రోజుల కాలంలో 9,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్ వేసిన తర్వాత జూలై మాసంలో లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అదేవిధంగా అందరికీ అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం కూడా మంత్రివర్గంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా మిగిలిపోయింది. ఆల్రెడీ ఆమె జెండా సిద్ధమైపోయింది. ఆమె పార్టీ పేరు కూడా 2వ తారీఖున అనౌన్స్మెంట్ చేయబోతా ఉందన్నటువంటి అంశం పైన క్లారిటీగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కవలనుకున్న కవిత వస్తుందని చెప్పేసి ట్రై చేసిన అధిష్టానంతో మాట్లాడినప్పుడు కూడా కవిత సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, నిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి మా పార్టీకి అసలే అవసరం లేదన్నటువంటి భావనని చరణ్ కౌశిక్ గారు అయితే చెప్తాను. చూస్తూనే ఉండండి మనతో.